నమస్తే గురుజీ. అమ్మ నమస్తే. మనం చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ కొంతవరకు వర్కౌట్ అయింది గురుజీ. అమ్మా అంటే పిల్లలకి ల్యాండ్స్ అయితే రాశాను, రిజిస్ట్రేషన్ చేయించాను. అమ్మా అంటే మనం అనుకున్న ల్యాండ్ సేల్ అవ్వలేదు గురుజీ, ఇంకొక ల్యాండ్ సేల్ అయింది. ఓకే. దాంతో చేయించాను. ఓకే. తర్వాత నాకున్న ఒక 7 లక్షలు అప్పు తీర్చాను. ఓకే. ఇంకా ఇది కూడా అవుతుంది గురుజీ. అంటే ఇది కూడా అంటే ఈ 2 days 3 days లో అవ్వచ్చు. అది అయిన తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ కొంత 2 అయ్యాయి కదా, ఈ 2 చెప్దాం అనేసి. ప్రకృతి పరంగా అయితే నేను నువ్వులు పంట వేసాను గురుజీ. దానికి వర్షాలు స్టార్ట్ చేసినప్పుడే నాకు వర్షం పడాల్సింది. ఆ రోజు ఈవినింగ్ వరకు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నేను మామూలుగా అఫర్మేషన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే, అంటే మన ప్రకృతికి కూడా శ్రేయస్సునివ్వాలి కదా గురుజీ, శ్రేయస్సు ఉండాలని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. నాకు ఈ పంట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూరమ్మ అందరికీ కావాలి వర్షం అని చెప్పేసి నేను అఫర్మేషన్ పెట్టుకున్నాను. ఆ రోజు నైట్ 8 గంటలకు కురిసింది గురుజీ వర్షం. అంటే ఇంచుమించు ఒక గంట సేపు వర్షం కురిసింది, ఒక మడి వర్షం కురిసింది అనమాట. ఇంకా అప్డేట్ చేసాం, మనం సబ్జెక్ట్ ఇంకా అప్డేట్ చేసాం, బాగా తీసుకొచ్చాం. ఇంకా బాగుంది. తర్వాత అంటే నువ్వుల పంట పెట్టినప్పుడు ఏంటవుతుందంటే గురుజీ, మనం కుప్పలు పెడతాం కదా గురుజీ, దానికి మామూలుగా పురుగు పెట్టేస్తుంది వర్షం పెడితే. కానీ నా వరకైతే పురుగు పట్టలేదు గురుజీ, ఉన్న పురుగు పోయింది. ఓకే. అది ఒక అట్రాక్షన్, దాన్ని కూడా తీసుకున్నాను, అది బాగుంది. అయితే నేను ఎంత పంట రావాలనుకున్నానో అంత పంట వచ్చింది. మళ్ళీ అంటే నేను ఈ 10 రోజులు వర్షం పడకుండా ఉండాలనుకున్నాను, ఎందుకంటే మేఘాలు బాగా ఆ టైంలోనే వేసవికాలం అయినా సరే బాగా మేఘావృతం అవుతున్నాయి. 10 రోజులు టైం పెట్టుకున్నాను. 10 రోజులు పడలేదు గురించి, కాకపోతే 11వ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ రోజు 2 రోజులు రాలేదు రైతులు, దానివల్ల నాకు ఆగింది. మళ్ళీ ఆ రోజు కూడా అలాగే అల్లరి పెడితే ఆ రోజు అలాగే అనుకున్నాను. ఆ రోజు కూడా నా పంట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడమంటే పడింది. అలాగే అది అయితే ప్రకృతి పరంగా అయితే అది నేను బాగా గమనించాను గురించి. లా ఆఫ్ అట్రాక్షన్ అయితే నాకు మాత్రం చాలా 100% పనిచేస్తుంది గురించి నేను చేస్తున్నది అయితే. ఇప్పుడు మనం ఇంకో బ్యాచ్ ఒకటి క్రియేట్ చేసాం, లా ఆఫ్ అట్రాక్షన్. అందులో కూడా మీరు యాడ్ చేస్తాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. అంటే సబ్జెక్ట్ వైజ్ గా వెళ్ళాము, కొంత సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. ఓకే, కాన్షియస్ ఎట్లా ఉంటుంది అన్ని మీకు అర్థం అవుతాయి. నేను యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకేనా? అదే మెంబర్షిప్ కూడా మీరు పెట్టారు కదా, అందులో కూడా జాయిన్ అవుతాను. నేను యాడ్ చేసేస్తానమ్మా, ఇప్పుడే యాడ్ చేస్తాను అన్నిట్లో. అలాగే. అయితే నాకు మనం మెయిన్ గా పెట్టిన సంకల్పం కూడా అవుతుందని ఈ మధ్యలో అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయిపోతుందమ్మా, అయిపోతుంది, అదేం లేదు. అంటే ఈ మధ్యన కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు దాని గురించి. ఇచ్చేస్తారా అవుతుంది అనేసి మాటలు అవుతున్నాయి. అంటే అది కూడా అయిన తర్వాత నేను చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా ముందే కొన్ని చెప్తే బాగుంటాయి కదా అని చెప్పి. ఆకర్షణ ఉంది అంటే చాలు, అయిపోయినట్టే బండి, అన్ని పనులు అయిపోతాయి అంతే. అదే. ఓకేనమ్మా, అదే నేను జాయిన్ అవుతాను గురించి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి. నేను తెలుసుకుని అంటే మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఎక్కువ చేశాను, మీ దగ్గర నేర్చుకుని. అంటే ఇంకా సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవాలి గురించి. అది ఓకేనా? అది నాకు ప్రతి క్లాస్ లో కూడా నాకు జాయిన్ చేయండి. తప్పకుండా. చాలా చాలా థ్యాంక్స్ గురుజీ, చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా అసలు నేను చెప్పింది తక్కువ, ఇంకా పిల్లలు కూడా అనుకూలంగా ఉంటున్నారు గురుజీ. ఓకేనమ్మా. అంటే ఫ్యామిలీ పరంగా కొంచెం అనుకూలంగానే ఉంటున్నారు అందరూ, బాగానే ఉంది గురుజీ. అంటే బయట చెప్పే వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ ఏమో కానీ మీరు చెప్పింది మనం చాలా వరకు 100కి 100% కూడా అట్రాక్షన్ అయిపోతుంది గురుజీ. అయితే ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా గట్టిగా చేయాలేమో గురుజీ. ఇంకా గట్టిగా చేయాలి, ఇంకా మనం సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ లో ఉండి చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అదే గురుజీ, నేను అదే అనుకున్నాను. సబ్జెక్టు అంటే నేను కొంతవరకు నేను మీ దగ్గర జాయిన్ అయినప్పటికీ నా పరిస్థితి ఏంటో మీకు పూర్తిగా తెలుసు. నేను చాలా స్తబ్దుగా, అంటే
13 సంవత్సరాలు అలా ఉన్నాను కదా గురుజీ. అవునమ్మా, అవునవును. కానీ ఇప్పుడు ఆ దానికి దీనికి తేడా చూసుకుంటే నాకు కొంతవరకు తెలుస్తుంది గురుజీ. అందుకని ఎలా అయినా ఇంకా క్రియాయోగాన్ని ఇంకా పూర్తిగా నేర్చుకోవాలని నాకు అయితే ఉంది గురుజీ. అంతేనమ్మా, అంతే. ఓకే. అదే గురుజీ. అంటే అది జరిగిన దగ్గర నుంచి చెప్దాం అనుకున్నాను. ఇదైతే వెంటనే చెప్పేద్దామని అంది. కానీ అది ఏది అప్పుడే పంచుకోవాలి అనేసి నేను అందుకనే ముందు చేశాను. ఓకేనమ్మా, ధన్యవాదాలు. ఓకే గురుజీ. చాలా చాలా థ్యాంక్స్ గురుజీ.